ఈరీష అభిమానులకు, కాంగ్రెస్ శ్రేణులకు, పత్రికా మిత్రులకు అందరికీ నిండుగా నా శుభాకాంక్షలు. గొప్ప సభాసభ్యుడు తమ్ముడు ఈరేషానికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజా పోరాటంలో పాల్గొన్న వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. అందుకోసమనే ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాపాలన కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ప్రజాపాలన దానికి ఇది నిదర్శనమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇళ్ల సంగతి కాంగ్రెస్ పార్టీ నాకున్న జ్ఞానం ప్రకారం 1974లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్న నాడు గరీబీ హఠావో నినాదం తీసుకొని ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అందరికి కూడా ఇల్లు వంచిన సందర్భం, భూములు వంచిన సందర్భం, అన్ని విధాలా ఆదుకున్నది ఇందిరాగాంధీ ఆనాడు. ఆ ఇందిరాగాంధీ వేసిన బీజమే ఇవాళ మనం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఈ పేద ప్రజలను ఇవ్వలేదు, దగ్గర తీసుకుంది, ఎత్తుకుంది. అందుకోసమనే 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ భారతదేశంలో, అఖండ భారతదేశంలో నిటారుగా నిలబడది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి పేద ముఖ్యమంత్రిగా అయినాడు. కులాలను సృష్టించి ఆదివాసులను రాజ్యాచి, గిరిజనులను రాజ్యాచి రకరకాల ఇబ్బందులు పెడుతుండే 2004లో తొక్కిసిపోతే కథమైపోయాడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, కరెంటు కష్టాలు పోవడానికి అన్ని విధాలా ఆదుకున్నది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ఆ తర్వాత తెలంగాణ పోరాటం నేను ఒక్కనే తెచ్చిన, నేను, నా బిడ్డ, నా కొడుకు, నా అల్లుడు మేమే సంకదాడించుకుని సంకం తప్పేసుకున్నామంటే నీది కాదు తెలంగాణ. ఈడ గుసులను తీసుకొచ్చారు తెలంగాణ, అక్క చెల్లెలు ఒట్టవార్పులు చేసిన తెలంగాణ. ఉస్మానియా యూనివర్సిటీలో అన్నం పెట్టకపోతే అక్క చెల్లెలు సర్ది కట్టుకొని పోయి అక్కడ ఉన్న ఉద్యమకారులైన విద్యార్థులకు అన్నం పెట్టిన సందర్భం నీ బిడ్డడమనే, నువ్వు వాడమనే చెప్పాలి. కేసీఆర్ అడుగుతున్నా. ఇప్పుడు నేను 2001 కాదు, 2001 కాదు తెలంగాణ ఉద్యమం. 1949లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులందరూ కూడా కాసురం మందబెట్టి కసాయి చూడడానికి 369 మంది కాల్ చేసిన అది తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమ నేపథ్యమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 1996లో మారోజు వీరన్న సూర్యాపేటలో సభ పెడితే నక్సలైట్ల పేరు మీద కాల్ చేసిన మారోజు వీరన్న అది తెలంగాణ ఉద్యమం. 97లో గద్దరు బోరిగిరిలో సభ పెడితే గద్దరు మీద కాల్పు జరిగినది తెలంగాణ ఉద్యమం. మన తెలంగాణ ఉద్యమం ఏంది? రాష్ట్రం చేసి ఆత్మహత్య చేసుకొని ఆగమాగం అయితే ఇంటిలాల గుడిలో సోనియా గాంధీ తెలంగాణ ప్రకటిస్తే మా బిడ్డ దారిపోతున్నాడని తెలంగాణ ఇస్తే మీ అల్లుడి పిల్లలు, నీ బిడ్డ పిల్లలు, నీ కొడుకు పిల్లలు నువ్వు ఈ చెరుకు తోటలో భర్త చూసినావు. ఆడి పిల్లలు పోతే లైన్ కట్టుకొని ఆడిపోయి సోనియా గాంధీ కాల్చారు. ఎట్లా కాల్చారు? శ్రమజీవులు ఎక్కడ పోయారు? తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ పోయారు? ఉద్యమకారుల ఉసురు జరిగింది కాబట్టి 2023 నీకు పాతరేసారు బొందబెట్టి. అందుకోసమనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాపాలన కాబట్టి గెలిచిన వెంటనే అక్క చెల్లెలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సందర్భం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు శ్రమజీవులైన, కష్టజీవులైన ఆడపిల్లల పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చిన సందర్భం. నిన్నగాక మొన్న ఉగాది పండుగ శుభదినాన ఇవాళ సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టిన సందర్భం. అదేవిధంగా ధరణి పేరు మీద దగా చేసి ఒకరి భూములు ఒకడు వారి భూమి వీరి భూమి వనకి అన్నదమ్ముల కొట్లాట, తల్లిదండ్రుల కొట్లాట ఇవాళ కొట్టుకొని వచ్చే సందర్భం ధరణి తీసుకొచ్చి మీ భూములు మీరు రక్షించుకోవడానికి ధరణి తీసుకొచ్చి దొరల కోసం మీ దొరతనాన్ని తొక్కేసిన 2023లో. అందుకోసమే ధరణి గంగలో పెట్టేసి భూభార చట్టాన్ని తీసుకొచ్చి దాని నాయకత్వం మినిస్టర్గా ఉన్న భూములు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ
ఇంద్రమయ్యలు రాజశేఖర ప్రభుత్వంలో వచ్చినాయి, మరి ఇప్పుడే వచ్చినాయి. అందుకోసం ఇంద్రమయ్యలు తీసుకునే వాళ్ళకు నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాజ్యం ప్రజారాజ్యం, ప్రజల కోసం ఎన్నుకోబడిన రాజ్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న మాత్రమే ఈ పరిపాలనలో మీరందరూ భాగస్వాములు కావాలని. ఇంకొక మాట, 35 ఏళ్ళుగా నానబెట్టి ఎంతో మంది మాదిగా యువకులు బలిదానమైన సందర్భం, ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగలు ఆత్మగౌరవాన్ని నింపించిన ఆ చరిత్ర కూడా అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిన కూడా మనం చేస్తున్నాం. అదే విధంగా నేను మంత్రివర్గంలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీ కోటలో మేము అత్తరోగాలు చేసాం, వినిపించడం. ఇవాళ నికార సైన్యం మాదిగోరికి ఇవాళ మంత్రి పదవి ఇప్పించగలిగే దమ్ము ఇవాళ తెలంగాణ మాదిగలకు ఉందని కూడా మనం చెప్తాం. అది కాంగ్రెస్ ఇచ్చిన బలమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకోసమనే ఈ శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, గిరిజనుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించాలని తమ్ముడు ఇంత పెద్ద కార్యక్రమం చేసిన ఈరోజుకి నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. జై కాంగ్రెస్. పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసన మండలి చైర్మన్ అన్న నేతి విద్యాసాగర్ అన్న గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి.